కాబట్టి చంద్రబాబు గారి రాజకీయ వ్యూహం ఎలా ఉంటుందనేది మొత్తం ఏపీ ప్రజలందరికీ తెలుసు. ఆయన ఎంత అంటే రాజకీయ నాయకులుగా ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ అయినా ఉన్నా ఆయన వ్యూహం గురించి కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుసు. సో అలాంటి ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఇంత ఎంకరేజ్ చేయడం వెనకాల ఏ కారణం లేదా? ఎంకరేజ్ అంటే ఇదొక అవకాశవాదుల గుంపు అండి, టీడీపీ, బీజేపీ అండ్ జనసేన. ఎందుకంటే వీళ్ళు క్లియర్గా ఒక భావజాలం లేకపోతే ఒక క్లియర్ భావజాలం లేని వ్యక్తులు. ఇప్పుడు బీజేపీ భావజాలం పరంగా చూస్తే బయటకి హిందుత్వాన్ని మాట్లాడతారు, కానీ జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాల్లో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు పీడీపీ పార్టీతో సపరేటిస్ట్ పార్టీ జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్లో కలుపుకోవాలనే ఒక భావజాలంతో ఏర్పడిన పార్టీతో పొత్తు పెట్టుకొని గవర్నమెంట్ ఫామ్ చేసిన పార్టీ బీజేపీ. వాళ్ళు మళ్ళీ హిందుత్వం గురించి, ఇండియా గురించి, భారతీయత గురించి మాట్లాడతారు. వాళ్ళు ఒక అవకాశవాదులు. అక్కడ బీహార్లో చూడండి, నితీష్ కుమార్ ఎన్ని ఫ్లిప్ ఫ్లాపులు చేసినా అక్కడ పొత్తు పెట్టుకుంటారు. కేవలం కుర్చీ కోసం వాళ్ళు హిందుత్వాన్ని వాడుకుంటారు.